జామున ప్రార్థన చేయటం ద్వారా మన ఆత్మ దేవుని ఆత్మతో మిళితమై మనకి ఉన్న కష్టాలు బాధలు ఇవేమి తెల్లవారుజామున గుర్తుకు రావు. కాబట్టి మనం ఏక మనస్సు కలిగి దేవుని ఆత్మలో మన ఆత్మ మిళితమై పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి మనం ప్రార్థించడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే బిల్లీ గ్రహం గారు ఏమన్నారంటే, బిల్లీ గ్రహం గారు ప్రపంచ సువార్థికుడు, ఆయన ప్రార్థన లేని క్రైస్తవుడు శక్తి లేని క్రైస్తవుడు అన్నాడు. ఏమన్నాడండి? ప్రార్థన లేని క్రైస్తవుడు శక్తి లేని క్రైస్తవుడు. అంటే ప్రభువా గేదె పాలు ఇవ్వాలయ్యా, కొడుకు పాస్ అవ్వాలయ్యా, మనవడు పుట్టాలయ్యా, మనవరాలు పుట్టాలయ్యా, ఈ కాదు ప్రార్థనలు అంటే. మీకు దేవుని బిడ్డలారా, ఇవి కాదు ప్రార్థన అంటే. ఇవి భౌతిక సంబంధమైనవి. అంకులకు సౌండ్ తగ్గించండి. ఇవి భౌతిక సంబంధమైనవి. వీటికంటే మీరు చేయవలసిన ప్రార్థన ఏంటయ్యా అంటే, అయ్యా నేను పాపమును ఎదిరించాలయ్యా, నేను పరిశుద్ధంగా బ్రతకాలయ్యా, నేను బూతులు ఆడకూడదయ్యా, నేను సినిమాలు చూడకూడదయ్యా, నేను ముసలమ్మ ముచ్చట్లకు దూరంగా ఉండాలయ్యా, నేను బైబిల్ బాగా చదవాలయ్యా, నేను వాక్యములో చెక్కబడాలయ్యా, నేను శత్రువుని ప్రేమించాలయ్యా, ఇవి కావాలి. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా చెక్కబడతామో అప్పుడు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు అవే వస్తాయి. వాటి గురించి నువ్వు ప్రత్యేకంగా ప్రార్థన ఏమీ చేయనవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇష్టపడ్డావు కాబట్టి దేవుడు ఏమనుకుంటాడంటే, నా కుమారుడు అసలు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటున్నాడు కాబట్టి నా ప్రియ కుమారుడు నా ప్రియ కుమార్తె యొక్క అవసరతలు నేను నా మహిమైశ్వరులో తీరుస్తాను అని దేవుడు నిశ్చయమై నువ్వు అడగకపోయినా వాటి విషయంలో నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. హల్లెలూయా. కానీ మనం ఉదయాన్నే లేచిన వెంటనే చేసే ప్రార్థన ఏంటంటే, భౌతిక సంబంధమైన అవసరతల కోసమే అడుగుతున్నాం. అడిగితే తప్పని నేను అనట్లా, కానీ మన ప్రార్థన శక్తి పెరగాలి, మన ప్రార్థన అంశాలు మారాలి, మన ప్రార్థనా విధానము మారాలి. హల్లెలూయా.